హలో అంకుల్, మీ పేరు? నా పేరు రఘు. శ్రీనగర్ గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం గవర్నమెంట్ ఎర్రపతినేని శ్రీనివాస్ గారు మా గురజాల శాసనసభ్యులుగా గెలవబోతున్నారు. మరి వైసీపీ పరిపాలన 5 ఏళ్ళు చూశారు కదా, ఎలా ఉంది ఇప్పుడు మీకు? వైసీపీ పరిపాలనలో ఇబ్బందులు పడి జనాలకు విరక్తి పుట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని చూస్తున్నారు. అంటే అభివృద్ధి అనేది లేదంటారా జగన్ గారు? అభివృద్ధి శూన్యం. ఎవరిని అడిగినా చెప్తారు. సామాన్య ప్రజల నుంచి పారిశ్రామికవేత్తల వరకు కూడా వాళ్ళకి ఎన్ని అనుభవాలు వచ్చినాయి ఈయన గవర్నమెంట్లో, వాళ్ళని అడిగితే చెప్తారు. టీడీపీ వాళ్ళు కావాలని ఇట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద అంటున్నారు. వైసీపీ వాళ్ళని డిబేట్ పెట్టమనండి. ఆయన ఏ ఇండస్ట్రీ తెచ్చాడు, ఎవరైనా ముఖ్య నాయకుల్ని, మినిస్టర్ని పిలవండి. ఈ పోలవరం కానీ, రాజధాని కానీ, ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అమరావతి రాజధాని ప్రకటించిన ఆయన 3 రాజధానులు చెప్పాడు. పోలవరం ఆయన ఉండగానే 70% పూర్తయింది. ఇవాళకి ఏం చేయాల? ఆయన చేసిన పని ఏంటి ఒకటి చెప్పనండి. కియా పరిశ్రమలు పోయినాయి, అమర్ రాజా పోయింది. ఆయన ఏం చేశాడు? రాష్ట్రానికి ఏం చేశాడు? ఆయన ఏమీ చేయాల. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి డెవలప్మెంట్ అలాగే పోలవరం ఇవన్నీ పూర్తి చేశారని నమ్మకం? కంప్లీట్గా అవుతాయండి. అమరావతి ఆయన కలలు, ఆయన పెట్టిందే దానికోసం. పోలవరం పూర్తయ్యి నదుల అనుసంధానం గురించి మాట్లాడాడు. అట్లాంటి ఆయన ప్రధానమంత్రికి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయనకున్న విజన్, ఆయనకున్న ఆలోచన మన దేశంలో ఎవరికీ లేదు. ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్తో పొత్తు గురించి ఏమంటారు? మీరు స్వాగతిస్తున్నారా పవన్ కళ్యాణ్తో పొత్తు? పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తున్నాం. ఆయన ఆవేశం, కొంచెం ఆలోచన కానీ ఆవేశం, ఆయనకి ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి ఆవేశంతోనే మాట్లాడతాడు. ఆయన కూడా కరెక్టే. నారా లోకేష్ గారు ఈసారి మంగళగిరి నుండి మరీ పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100% పోయినసారి కన్నా అతను గెలిచిన దానికన్నా, బ్రహ్మాండమైనటువంటి అవతల వ్యక్తి గెలిచిన దానికన్నా కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఆయన కూడా నేర్చుకున్నాడు ఎలా రాజకీయాలు చేయాలి, ఎలా మాట్లాడాలని. ఇవాళ యూత్ని చక్కగా పరిపూర్ణం చేయడంలో, వాళ్ళకి నేర్పడంలో నారా లోకేష్ గారి పాత్ర చాలా ఉంది. వైఎస్ షర్మిల గారు సొంత అన్నకి ఆపోజిట్గా వెళ్ళారు కదా, ఇప్పుడు ఏమంటారు? వైఎస్ షర్మిల గారు వాళ్ళ అన్న యొక్క ఉద్దేశం తెలిసి ఆమె అంతకుముందు జగన్ గారి ఎలక్షన్లో వాళ్ళ అమ్మ చెల్లి తిరిగారు. ఆయన తగిన వాళ్ళ బుద్ధి గుణపాఠం 2 నేర్పాడు. డబ్బు ముఖ్యం నాకు, కుటుంబం లేదు, ఏం లేదు. సొంత బాబాయిని చంపిన ఆయన ఏం చేస్తాడండి? అది తెలుసుకున్నారు, బయటకు వచ్చారు. మనకన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈసారి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించారంటారా? 100% ఓడిపోతాడండి. చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించాడు, మరి టీడీపీ వస్తే జగన్ జైలుకు పోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పంపాల్సిన పరిస్థితులు పంపుతాయి. ఏంటి, ఆయన అంతకుముందు ఆల్రెడీ అనుభవం ఉంది ఆయనకి. 16 నెలలు, ఇంకా ఆ తర్వాత సంవత్సరాలు లెక్కేసుకోవటమే. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పోతాడా అని ఆయన చేసిన పనులకి. జైలుకైతే కన్ఫామ్ అంటారా? 100%. గెలిచే అవకాశాలు అయితే లేవంటారు వైసీపీ? ఏ మాత్రం లేవు. 175కి 175 కొడతాం ఈసారి. 5 తీసేసి మిగతా 2 అక్షరాలు చెప్పండి. 17 వస్తే గొప్ప ఆయనకి, అంతే. ప్రజల వ్యతిరేకత చాలా బాగా పెరిగింది. ఓకే, టోటల్గా అయితే టీడీపీ వస్తుంది 100% అండి. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.